పాలకూర ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, నానబెట్టిన పొట్టు మినపప్పు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన కందిపప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, సైంధవ లవణం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. పాలకూర ఆవిరి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు నానబెట్టిన కందిపప్పు, 1 కప్పు నానబెట్టిన పొట్టు మినపప్పు, 1 కప్పు నానబెట్టిన శనగపప్పు, 1 కప్పు నానబెట్టిన పెసరపప్పు, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణం వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ఆవిరికి ఇడ్లీ పాత్రలు పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఈలోగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 1 కప్పు పాలకూర, 3 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, 1/2 కప్పు అల్లం ముక్కలు, 1/2 కప్పు వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకు నూనె రాసుకొని కలుపుకున్న పాలకూర మిశ్రమాన్ని కుడుముల్లాగా వేసుకొని ఆవిరి మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. కుడుములు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరంలో ఉన్న డెఫిషియన్సీని క్లియర్ చేసి త్వరగా జీర్ణమయ్యే పాలకూర ఆవిరి కుడుములు రెడీ.